క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు రక్తంలో కడగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మనం వర్ధిల్లుదు అన్న అంశాన్ని ధ్యానిస్తూ ఎవరు వర్ధిల్లుతురు అన్న అంశాన్ని ధ్యానించాం. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అన్న అంశాన్ని ధ్యానించాం. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అన్న అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చాలా సంగతులు ధ్యానిస్తూ ప్రతి వారము యెహోవాయే దేవుడు అని ఎవరైతే తెలుసుకుంటారో పరిశీలించి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు అన్న అంశాన్ని ధ్యానించాం. అనగా దేవుడు అక్కడే, ఆయన యెహోవా దేవుడు, ఆయన తండ్రి అని ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న క్రైస్తవ జీవితంలో మనందరూ కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి క్రీస్తువు తన రక్తంలో మనందరినీ కడిగి పవిత్రపరిచి ఆ రక్తములో మనల్ని కొని ఆయన కొరకు ఒక యాజకులుగా మనల్ని చేశాడు, రాజులుగా మనల్ని చేశాడు, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. కనుక దేవుని మందిరము అనగా జీవగల దేవుని సంఘములో మనందరం కూడా ఆత్మ సంబంధన మందిరంగా కట్టబడుతూ ఆత్మసంబంధన బలులు అర్పిస్తూ ఉన్నాం క్రైస్తవులుగా. ఆత్మసంబంధన బలులే ఏంటంటే పాటలు పాడడం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రభు బలలో మనం పాలిభాగస్తులు అవడం, దేవుడు మనకిచ్చినటువంటి జీవనంలో నుంచి కానుకలు అర్పిస్తూ ఇలాగా ఆత్మసంబంధన బలులు అర్పిస్తూ తండ్రిని దేవుణ్ణి మనందరూ కూడా ఆరాధన చేస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు భౌతిక సంబంధ బలులు అర్పించి ఆరాధన చేసేవారు. కాబట్టి ఈ ఆత్మసంబంధన బలి, ఈ బలి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే మనము స్తుతి యాగము అర్పిస్తూ చూడండి. కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము అంటాడు. స్తుతి యాగం అనగా స్తుతి అనే బలి మనం దేవునికి, తండ్రైన దేవునికి క్రీస్తు యేసు ద్వారా మనం చెల్లించాలి. అది ఎట్లా అంటే జీవఫలాన్ని అర్పించి అన్న సత్యాన్ని మనం ధ్యానించాం. అయితే కింద వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే క్రైస్తవులను మనకు ఎలాంటి ఆత్మసంబంధన బలి అర్పించాలి అంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి అంటాడు. అనగా ఇది కూడా బలి అండి. క్రైస్తవులు చేయవలసినటువంటి అర్పించవలసిన బలి అంటే ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల యొక్క లక్షణముగా ఉండాలండి. ఈ యాగము దేవునికి చాలా ఇష్టము, అంటే ఆయనకు సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి ఇష్టం అంటే ఆయనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అనగా నువ్వు దేన్ని చేసి దేవుని సంతోషపెట్టగలము అంటే ఉపకారము అనగా సహాయము, మేలు చేసి, సహాయము మేలు, ఉపకారం అంటే సహాయం మేలు చేసి ఎప్పుడైతే చేసేవారిగా ఉంటామో మనము మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలుగా ఉంటూ ఉపకారం చేసినప్పుడు, దేవుని బిడ్డలుగా ఉంటూ మేలు చేసినప్పుడు, దేవుని బిడ్డలుగా ఉంటూ సహాయం చేసినప్పుడు మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇలాంటి బలి అంట, ఇలాంటి యాగం అంట దేవునికి చాలా ఇష్టము. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము దేవునికి ఇష్టకరంగా ఆయన ఆనందపరిచేవారిగా ఎప్పుడు ఉంటాము అంటే ఉపకారము చేయటం అండి. ప్రత్యుపకారము చేయటం, ఉపకారము చేయటం, ధర్మము చేయటం మన జీవితాల్లో నేర్చుకోవాలి. మన దేవుడు, తండ్రైన దేవుడు ఎలాంటి వాడు అని లేఖనాల్లో మనం గమనించినట్లయితే 145వ కీర్తనలో ఆయన ఎలాంటి వాడో చాలా లక్షణాలలో ఆయన లక్షణం ఏంటో మనకు చక్కగా కనిపిస్తుందండి. 145వ కీర్తన 9వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఎంత శ్రేష్టమైన మాట అండి. 9వ వచనము, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అంటాడు. అనగా ఉపకారము అనే బలి దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే మన దేవుడు ఉపకారి, అందరికీ ఉపకారి. ఆయన అందరికీ సహాయము చేసేవాడు. ఆయన కార్యాలన్నీ ఎలా ఉన్నాయంటే, సమస్త కార్యాలు ఎలా ఉన్నాయంటే ఆయన కనికరం వలన అంటాడండి.
దేవునికి ప్రేమ ఉంది, కనికరం ఉంది, ఆయన దయగలవాడు. కాబట్టి ఆయన కనికరము చెప్పున ఏం చేస్తున్నాడు? అందరికీ ఉపకారం చేస్తున్నాడండి. ఆయన ఉపకారం చేస్తున్నాడు కనుకనే, ఆయన అందరికీ మేలు చేస్తున్నాడు కనుకనే, ఆయన పక్షపాతము లేనివాడు కనుకనే సమస్త మనుషుల మీద ఆయన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడండి. కొందరి మీదే కాదు, ఆయన పక్షపాతం లేదండి. సమస్త మనుషులకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాడు. అన్ని ఋతువులు అందరికీ, సమస్త ఋతువులు కూడా ఎవరికంటే అసలు ప్రతి మానవునికండి, అందరికీ ఉపకారం చేస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారి కాబట్టి ఉపకార ధర్మం అంటే ఆయనకి ఇష్టమండి. అందరికీ ఉపకారం చేస్తున్నారు తన కనికరము చెప్పున కనుక తన కుమారుడైన క్రీస్తు ప్రభును కూడా మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించి బలిగా అర్పణగా అర్పించి అందరికీ ఉపకారి అయ్యాడండి. లేకుంటే క్రీస్తు ప్రభు లేకుండా ఉంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకుండా ఉంటే, క్రీస్తు ప్రభు రక్షకుడిగా ఆయన ప్రభువుగా ఈ లోకానికి రాకుండా ఉంటే మనందరం కూడా దేవుని ఉగ్రతకు పాత్రలయ్యేవారము. దేవుని యొక్క ఉగ్రతకు అనగా నిత్య నరకాగ్నికి మనందరూ కూడా పాత్రలయ్యేవారం అండి. కాబట్టి ఆయన అందరికీ ఉపకారి. లేఖనాలు చెబుతున్నాయి ఆయన మనుషులందరికీ ఉపకారి. ఇంకా అంటాడండి, ఎవరికైనా ఉపకారి అంటే 28వ కీర్తనలో గమనించినట్లయితే 28వ కీర్తన 7వ వచనంలో ఇంకా చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తాం. 28వ కీర్తన 7వ వచనంలో గమనించినట్లయితే అక్కడండి, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగను. ఎవరికి ఆయన సహాయం చేస్తాడో, ఎవరికి ఉపకారం చేస్తాడో, ఎవరికైనా మేలు చేస్తాడంటే ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ముఖ్యంగా అండి ఆయన యందు నమ్మకం ఉంచుతారో, హృదయంలో దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా ఆయన ఉపకారిగా ఉంటాడు. నమ్ముట నీవంతవుతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అంటాడు. నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు నమ్మకం ఉంచితే ఆ విశ్వాసం ఆవగింజంత ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడడానికి అంత గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఆయన ఉపకారి. ఎవరైతే హృదయంలో ఆయన యందు నమ్మకం ఉంచుతారో, అనేక మంది మన హృదయంలో దేవుని యందు నమ్మకం ఉంచుతాం, విశ్వసిస్తాం. ఎన్నో కార్యాలు దేవుని నుంచి మనం పొందున్నామండి. ఎన్నో మేలులు దేవుని నుంచి మనం పొందున్నాం. ఆయన అందరికీ ఉపకారి. ఆయన యందు ఎవరైతే హృదయంలో నమ్మకం ఉంచుతారో ఆయన వారికి సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో ఆయన నుంచి మనం మేలు పొందాలని లేఖనాల ద్వారా ప్రభు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. 46వ కీర్తనలో కూడా ఒక మంచి మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. మనుషులైతే ఆపద సమయంలో మొహం చాటేస్తారండి. మనుషులు నమ్మదగిన వారు కాదు. మనం ఎంతో నమ్ముతాము చాలా మందిని. అయితే సరైన సమయంలో, సరైన అక్కరలో, సరైన ఇబ్బందులలో ఏం చేస్తారంటే ముఖం చాటే, సహాయము చేయకపోగా వారు ముఖం చాటేస్తారు. అయితే నువ్వు నమ్మిన దేవుడు ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. ఆపద సమయంలో నీకు సహాయం చేసే నమ్మకమైన దేవుడు అండి. ఎవరు నిన్ను ఆదరించినప్పుడు, ఎవరు నీ బాధను తీర్చినప్పుడు, ఎవరి సహాయం మనకు లేనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటాడు. ఆ ఆపదలో ఆయన సహాయము చేస్తాడు. ఎన్నిసార్లు ఆపద సమయంలో ఇటు తోచని పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు అండి, ఎన్నిసార్లు దేవుని నుంచి మనం సహాయం పొంది ఉంటాం. ఎవరు మనకు సహాయం చేయనప్పుడు, ఎవరు మనకు చేయి అందించినప్పుడు, ఎవరు కూడా మనల్ని పట్టించుకోనప్పుడు నువ్వు ఒకసారి నీ హృదయంలో నుంచి మూలుగులు దేవునికి వినిపిస్తే అండి ఆయన ఎన్నిసార్లు మనకు సహాయం చేసి ఉంటాడు. కనుక ఆపద కాలంలో మనుషుల్ని కాదు, భూరాజులను కాదండి,
అయ్యా మనుషులను ఆశ్రయించుట కంటే, భూరాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడండి. కాబట్టి ఆపద కాలంలో ఆపద సమయంలో నమ్మకమైన వాడండి, నమ్మకంగా సహాయం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎవరైతే హృదయంలో దేవునియందు నమ్మకం ఉంచుతారో ఆయన ఉపకారము, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన అందరికీ సహాయం చేసే దేవుడు, అందరికీ ఉపకారి అంటాడండి. కాబట్టి మన దేవుడు ఆయన ఉపకారం చేసేవాడు కనుక ఆయనకు ఉపకార ధర్మము అంటే, ఉపకారమును ధర్మము అంటే ఆయనకు ఇష్టమైన యాగము అండి. కాబట్టి ఆయన బిడ్డలు ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలందరూ, ఆయన నమ్మిన బిడ్డలందరూ ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే ఉపకారం చేసేవారుగా ఉండాలండి, సహాయం చేసేవారుగా ఉండాలని, మేలు చేసేవారుగా ఉండాలని ఆయన ఇష్టము. ఆయన చేస్తున్నాడు. ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఉపకారము చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఆయన నమ్మాము, ఆయన యందు మనం ఉంటున్నాం. కాబట్టి అపోస్తుల ద్వారా మనకిచ్చినటువంటి ఆ యొక్క చక్కని బోధ గమనించినట్లయితే గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చాలాసార్లు మనం ధ్యానించాం. మరొకసారి ఆ మాటను మనం చూద్దామండి. 6వ అధ్యాయము 9 నుంచి మనం చదివినట్లయితే, అనగా క్రైస్తవులైన మనకు ఏమంటే ఉపకారం అనగా మేలు చేయుట ఎందు, మనము మేలు చేయుట ఎందు విసుకక ఉందము. ఉపకారం చేయడంలో అంట ఎలా ఉండాలంటే విసుక్కోకుండా ఉండాలంట అండి, విసుకక చేయాలంట. క్రైస్తవులైన మనం ఉపకారం చేయటంలో, మేలు చేయటంలో, అది మేలు, అది ఉపకారం అని తెలిసినప్పుడు నువ్వు విసుక్కోకుండా పని చేయమంటాడండి. ఎంత చక్కని మాట అండి. విసుక్కోకుండా నువ్వు ఉపకారం చేయడం ఎప్పుడైతే నీ జీవితంలో అలవాటు చేసుకుంటావో, ఎంతమందిని మనం సంపాదించుకుంటాం క్రీస్తు యేసునందు, ఎంతమంది ప్రేమను మనము సంపాదించుకుంటాం క్రీస్తు యేసునందండి. కాబట్టి ఉపకారము చేయటంలో అనగా మేలు చేయటంలో నువ్వు విసుకొద్దు అంటాడు. విసుక్కోకుండా చేయమంటాడండి. ఇంకేమంటాడంటే మనము అలయక మేలు చేతిమని తగిన కాలమందు పంట కోస్తాం. ఎప్పుడైతే విసుక్కోకుండా మేలు చేయటంలో అలసిపోకుండా ఉంటావో తగిన కాలమందు ఖచ్చితంగా నీవు పంట కోస్తావు. ఖచ్చితంగా దేవుడి నుంచి ప్రతి ఉపకారం పొందుతామండి. నువ్వు చేసే ఉపకారము వ్యర్థం కాదు, నువ్విచ్చే గ్లాసుడు మంచినీళ్ళు వ్యర్థం కావవి, నువ్వు విత్తే ఒక పిరికిడి విత్తనాలు వ్యర్థం కాదు, నువ్వు చూపించే చిన్న ప్రేమ అది వ్యర్థం కాదు, నువ్వు పెట్టే ఒక పూట ఆహారం అది వ్యర్థం కాదండి. ఖచ్చితంగా తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. ఎంత చక్కని మాట అండి. ఉపకారం చేయటంలో, మేలు చేయటంలో ఎప్పుడైతే నువ్వు అలసిపోకుంటావో, మనల్ని చూసి దేవుడు సంతోషించడమే కాకుండా ఏం చేస్తాడంటే తగిన కాలమందో నీకు ఏ సమయంలో ఏది అవసరమో దేవుడు ఇస్తాడండి. నేల మీద ఆహారం వేసి మర్చిపోమంటాడు, అది బహుదినాల తర్వాత ఫలిస్తుంది. ఎక్కడెక్కడో తిరిగి నదిలో అటు ఇటు వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి ఆఖరణ మంచి ఫలితం ఇస్తుందండి. నీకు ఏ సమయంలో ఏది అవసరమో ఆ మేలు మనం పొందాలంటే ఏం చేయాలంటే ఉపకారము చేయటంలో, ఈ యాగము చేయటంలో క్రైస్తవులు మనము విసుకోకుండా అలయకుండా ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవుల్లో దేవునికి ఇష్టమైన మరొక మంచి లక్షణం ఏంటంటే మేలు చేయటం, ఉపకారం చేయటం, సహాయం చేయటం. నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటూ నువ్వు సహాయం చేయకుండా ఉంటే నిజంగా అది చాలా బాధకరం అండి. మన ఆ స్థితిలో ఉంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా సహాయం చేయగలిగిన వారు ఉండాలి. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా లేఖనాల ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను అంటాడు. అనగా సమయం ఎప్పుడైతే దొరుకుతుందో అందరి ఎడల ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలము మన కుటుంబముకే, మన కులానికే, మన జనాంగానికే అని అనుకోకుండా దేవుడు ఎలాగా పక్షపాతము లేనివాడో ఆయన బిడ్డలు కూడా మనం కూడా ఏం చేయాలంటే పక్షపాతము లేని మేలు చేయాలండి.
సహాయం చేయటంలో నా వారు నీ వారు అన్న తేడా లేకుండా అందరికీ అంటాడండి. అనగా భేదము లేకుండా సహాయం చేయాలి. తర్వాత ఇంకేమంటాడు, అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయటం. ప్రత్యేకంగా విశ్వాస గృహం అనగా సంఘము, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు, పరిశుద్ధులు, వీరికి ఏం చేయాలంటే మేలు చేయడంలో ఎలా ఉండాలి, విసుకక ఉండాలి, అలేకుండా ఉండాలి. సంఘంలో ఎవరికైనా అవసరత ఉన్నప్పుడో, ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడో, ఎవరైనా శ్రమలలో ఉన్నప్పుడో సంఘములోని బిడ్డలుగా, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఏం చేయాలంటే మన వంతు కర్తవ్యమో నువ్వు చేయగల స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా నీ గుప్పిలిని విప్పాలి. అది ధర్మము కావచ్చు, మేలు కావచ్చు, అది దేవునికి చాలా ఇష్టం అంటాడండి. ఆపదలో ఉన్న వారికి నువ్వు విప్పే గుప్పిలి, ఆ గుప్పిలి అది ఎంతో దేవునికి ఇష్టమైన గుప్పిలి. మనకు మనసు కూడా ఎంత తృప్తి ఇస్తుందంటే అండి, ఎవరికైనా మీరు సహాయం చేసినప్పుడు చూడండి, ఎవరికైనా గుప్పిలి ఇప్పినప్పుడు చూడండి, మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో, మీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో. అనగా వారి ఆపదలలో, వారి కష్టాలలో మన గుప్పిలి వారికి విప్పినప్పుడు నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందండి. మనకే అంత ఆనందం ఉన్నప్పుడు అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడికి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఉపకారమును ధర్మమును చేయని మీరు మర్చిపోవద్దు అంటాడు. క్రైస్తవ జీవితంలో ఎవరి ఎడలంటే విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, పరిశుద్ధుల ఎడల, ఎవరెవరికో కాదు కానీ ముఖ్యంగా పరిశుద్ధులు, విశ్వాసులు. మన సంఘములో అపోస్తుల బోధ నేర్పించే క్రమం కూడా అదే అండి. యెరూషలేము పెద్ద సంఘము అయినప్పటికీ యెరూషలేములో బీదలైనటువంటి పరిశుద్ధులు ఉన్నారు. చాలా సంఘాలలో బీదలు ఉన్నారు. అనుకోకుండా ఆపదలు వచ్చినప్పుడు ఆ బీదలైన వారి కోసం అనేక సంఘాలు ఏం చేస్తాయి అంటే అండి, కొంత ధనమును సమకూర్చి ఆ ధనాన్ని ఆ సంఘాలకు పంపిస్తాయి. ఎవరి కోసం అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి పేదల కొరకు, అనగా పేదలైన క్రైస్తవుల కొరకు. అది దేవుడు మనకు నేర్పించినటువంటి చక్కని అపోస్తుల బోధ ద్వారా దేవుడు నేర్పించినటువంటి చక్కని పాఠం అండి. ఎక్కడున్నప్పటికీ ఒకవేళ నీకు ఇవ్వగలిగిన మనసు ఉంటే, సిద్ధ మనసు ఉంటే, నువ్వేం చేయాలంటే పేదలు అయినటువంటి పరిశుద్ధులైన పేదలకు వారిని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. శిష్యుడని గ్లాసును మంచినీళ్ళు ఇస్తే అంటాడండి. అనగా దేవుని బిడ్డని, క్రైస్తవుడని, పరిశుద్ధుడని ఒక చిన్న సహాయం చేస్తే పరలోక రాజ్యంలో మీ ఫలము పోగొట్టుకోరని నిశ్చయంగా చెప్తున్నాను అంటాడండి క్రీస్తు ప్రభు. కాబట్టి ఎంత దీవెన ఉంది ఉపకారములో, మేలులో ఎంత ఆశీర్వాదం ఉంది మేలులో అండి. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుని బిడ్డల ఎడల మనం ఏం చేయాలంటే ఉపకారం చేయాలి. చాలామంది మనం ఒక్కోసారి అయోగ్యులకు సహాయం చేస్తుంటాం. వాడు తీసుకెళ్ళి తాగుతాడు. వాడు చూడడానికి చాలా కఠిన పేదవాడిగా ఉంటాడు, కానీ వాడికి నువ్వు ఒక 50 రూపాయలు ఇస్తే వాడు ఏం చేస్తాడు, తాగుతాడండి. అది నిష్ప్రయోజనం అయిపోతుంది. దేవుని బిడ్డలు కష్టాలు ఉన్నప్పుడు ఆ 50 రూపాయలు ఇస్తే అది ఎంతో ఉపకారం అండి, ఎంతో ప్రయోజనకరమైన సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి విశ్వాస గృహము చేరిన మనం మేలు చేయాలి. ఆ మేలు ఎలా ఉండాలి అంటే ఆ మేలు చేటులో విసుకక ఉండాలి అంటాడండి. అంతేకాకుండా ఎప్పుడైతే నువ్వు మేలు చేయడమో, క్రైస్తవ జీవితంలో ఉపకారము చేయడమో మనం నేర్చుకుంటామో, ఆ మేలు చేత కీడును మనం జయించగలం అంటాడండి. ఈ లక్షణం ఎవరికైతే ఉంటుందో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరోసారి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనించినట్లయితే, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఎవరికైనా సరే వారు కీడు చేశారంటే నువ్వేం చేయొద్దు అంటాడంటే ప్రతి కీడు చేయొద్దు. నీ కీడు చేశారు, సంతోషమే. వాళ్ళు నిన్ను బాధ పెట్టారు, నిన్ను ఏడిపించారు, నిన్ను చాలా శ్రమలు పెట్టారు. అయితే నువ్వు వారిని ఏం చేస్తావంటే అలాంటి శ్రమలు వారికి పెట్టద్దు. కీడుకు ప్రతి కీడును చేయొద్దు అని చెబుతూ, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మటుకు మనుషులతో సమాధానంగా ఉండుడి.
ప్రియులారా, మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకుట నా పని నేనే ప్రతిఫలమును ఇచ్చునని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఎవరైనా నిన్ను బాధ పెడితే నువ్వు కీడు చేసేసి, ప్రతి కీడు చేసి, నువ్వు పాపము చేసి, నువ్వు దేవుని దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా ఉండవద్దండి. నువ్వేం చేస్తావంటే వారి కోసం ప్రార్థన చేయి. నువ్వు నిలబడి ప్రార్థన చేసేప్పుడల్లా వారిని క్షమించు. చాలు, అదే అండి. నేను నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని క్షమించు. నీ పక్షాన ఎవరు పగ తీర్చుకుంటాడంటే దేవునికి అవకాశం ఏంటి అంటాడండి. ఎందుకంటే ఆయన భక్తులను ముట్టువాడు, ఆయన కనుగుడ్డులను ముట్టును అంటాడండి. ఆయన బిడ్డలను ముట్టితే, ఆయనకి కనుగుడ్డుకు ముడితే ఎంత బాధ ఉంటుందో ఆ బాధను అలా చెప్తాడు. నా భక్తుని ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లని. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైనా కీడు చేస్తే దేవుని బిడ్డలకండి దేవుడికి అంత వేదన. ఒకసారి మన అధికారులు మనల్ని బాధలు పెడతారు, మన పై వారు బాధలు పెడతారు, చాలా చాలా మనల్ని ఇబ్బందులు పెడతారు. నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు అతన్ని క్షమించు, దేవునికి అప్పగించు. పగ తీర్చుకోవడము నిజంగా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఒకసారి ఆలోచించే. కాబట్టి దేవుని బిడ్డలారా, పగ తీర్చుకోవడము మీ పని కాదు అంటాడండి. కాబట్టి కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. దేవునికి అవకాశం ఇవ్వాలని వాక్యం ద్వారా మరొకసారి మనందరినీ హెచ్చరిక, దేవుని ఉగ్రతకు చోటీయుడి అంటాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం ఎవరి మీదన్నా ఉంటే అండి దానికి ఎవరు ఆ ఉగ్రతను తప్పించుకోలేరండి. కాబట్టి నీవు ఆ పని చేయకుండా దేవునికి అవకాశం అంటాడు. కాబట్టి ఎవరైనా సరే, శత్రువులైనా ఎవరైనా మనం ఏం చేయాలని కింద వచ్చిన వాళ్ళు గమనించినట్టు, కాబట్టి నీ శత్రువును ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొంటే అతనికి దాహనం ఇమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. నీ శత్రువు అని అతను కీడు చేయొద్దు, ప్రతి కీడు చేయొద్దు. నువ్వేం చేస్తావంటే సమాధానంగా ఉండి శక్యమైతే నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు అతను క్షమించు. అంతేకాకుండా అవకాశం వస్తే అతనికి ఆహారం పెట్టు, అతను దప్పికొంటే అతనికి దాహమి అంటాడు. అనగా శత్రువుకి మేలు చేయమంటున్నాడండి. నీ శత్రువుకు మేలు చేయి, నీ శత్రువుకి ఆహారం పెట్టు అని చెబుతూ ఏమంటాడంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపకుండా మేలు చేసి ఆ కీడును జయించు అంటాడు. కాబట్టి ఉపకారము దేవునికి ఇష్టమైంది. ఆయన ఉపకారి. మనందరము ఉపకారం చేయడంలో విసుగక ఉండమంటున్నాడు. అది శత్రువులకైనా ఉపకారం చేయమంటాడండి. శత్రువులకైనా ఉపకారం చేయమంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే ఉపకారంలో దావీదు మహారాజు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. 2వ సమూయేలు గ్రంథంలో గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తామండి. ఒక చక్కని మోడల్ దావీదు మహారాజుని మనం చూస్తాం. 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం గమనించినది. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాన్ని దావీదు అడిగిను. దావీదును సౌలు ఎన్నిసార్లు చంపబోయాడండి. ఒక పిట్టను వేటగాడు తరిమినట్టు తరిమాడు, బల్లెం విసిరాడు. రెప్పపాటు కాలంలో దావీదు మహారాజు తప్పించుకున్నాడండి. ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేసి సైన్యముతో దావీదును తరిమాడు. ఎక్కడెక్కడో దాక్కున్నాడు దావీదండి. అయితే దావీదు మహారాజు అయిన తర్వాత, చక్రవర్తి అయిన తర్వాత, తనను కౌజు పెట్ట తరిమినటువంటి శత్రువు అయినటువంటి సౌలు కుటుంబంలో ఉపకారము చేయడానికి ఇక్కడ విచారణ చేస్తున్నాడండి. సౌలు కుటుంబంలో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను కుమారుడు, నేను ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారా అంటే వారు అంటారయ్యా, యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతను కుంటివాడు, అతని పేరు మెఫీబోషెతు అతని పేరు అని చెప్పినప్పుడు ఎంత ఉపకారం చేస్తున్నాడంటే, ఆ కుంటివాడు, ఆ కాలు లేనటువంటి
అతని మెఫీబోషేతును ఏం చేస్తాడు, దావీదు పిలువనంపిస్తాడండి. పిలువనంపించినప్పుడు నిజంగా ఆ మెఫీబోషేతు దావీదు దగ్గరకు వచ్చి సాగిబడి నమస్కారం చేస్తే దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము. చూడండి, నిజముగా నేను నీకు ఉపకారం ఎంత గొప్ప ప్రేమ అండి. అనగా ఆయన తాత ఏం చేశాడంటే చంపబోయాడు దావీదునండి, తరిమి చంపబోయాడు. అయితే సౌలు కుమారుడు యోనాతాను ఎంతో స్నేహంగా దావీదుతో ఉన్నాడు కాబట్టి ఆ యోనాతాను కుమారుడైనటువంటి ఆ యొక్క కుంటివాడైనటువంటి మెఫీబోషేతుతో అతను ఏమంటున్నాడంటే ఎంతగా ఉపకారం చేస్తున్నాడు. నా చదన్న, చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుని నేను ఎంతటి వాడను. సౌలుకును అతని కుటుంబమును కలిగిన సొత్తంతటిని కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనం ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడు మెఫీబోషేతు ఎల్లప్పుడూ నా భోజన బలతో నాతో పాటు నా భోజన బల దగ్గర నువ్వు ఎల్లప్పుడూ భోంచేయి. ఎంత గొప్పదన్నదండి. అనగా శత్రువుకు ఉపకారం చేయటం అండి, శత్రువు కుటుంబానికి ఉపకారం చేయటం. దావీదు మహారాజు ఎంత చక్కని ఉపకారిగా ఉంటున్నాడండి. ఉపకారము కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఉపకారము చేయటము క్రైస్తవ జీవితం చాలా ప్రయోజనకరం అండి. రూతు ఎడల బోయాజు ఎంత ఉపకారం చేశాడు. విధవరాలు బ్రతకలేని స్థితిలో వచ్చింది. అయితే రూతును విడిపించి ఆమె ఉపకారం చేసి బోయాజు తన ప్రేమను చాటాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఉపకారము బైబిల్ గ్రంథంలో అనేక మంది మనం చూస్తాం. దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే ఉపకారం చేసేవారుగా ఉన్నారు, సహాయం చేసేవారుగా ఉన్నారు, మేలు చేసేవారుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలని లేఖనాల ద్వారా ప్రభు మరొకసారి మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మనం అందరూ కూడా ఉపకారం చేసేవారుగా, మేలు చేసేవారుగా మన జీవితాలలో ఉండాలని లేఖనాల ద్వారా మరొకసారి మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత మన క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలును మనం గమనించినట్లయితే చూడండి ఎంత చక్కని మాట మనం చూసాం. ఫిలోమోను రాసిన పత్రిక 14వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన పాఠ్యభాగం మనకు అక్కడ కనిపిస్తుందండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 199వ పేజీలో మనకు కనిపిస్తుంది. 14వ వచనంలో, నీ ఉపకారము బలవంతము చేతమైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు అనగా ఫిలోమోనుకు రాస్తూ ఒనేషేము గురించి రికమెండ్ చేస్తున్నాడు. నా ప్రాణమునకు ప్రాణం అంటాడు ఒనేషేమును గురించి అండి. అనగా పౌలును అంత చక్కగా ఉపకారము చేసినటువంటి వాడు ఎవరంటే ఒనేషిము అండి. ఉపకారం చేసినటువంటి ఒనేషిము. చూడండి ఆ మాట మనం చూస్తామండి. 10వ వచనంలో 10వ వచనం, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను అంటాడు. అనగా వృద్ధుడుగా ఉన్నాడు, ఆ వృద్ధాపములో ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉండడమే కాకుండా ఆయన ఏమంటాడు, అలాంటి స్థితిలో ఏమంటాడంటే ప్రేమను బట్టి వేడుకుని మరి మంచిదనుకుని నా బంధకుడు నేను కనిన నా కుమారుడు ఒనేషిము కోసం నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయుడే గాని ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. మునుపు ప్రయోజనకరంగా ఉన్నాడు, కానీ ఈరోజు ఒనేషిము ఎలా ఉన్నాడంటే ప్రయోజనకారిగా ఉన్నాడు అని ఆయన గురించి రికమెండేషన్ చేస్తూ నేను కనిన కుమారుడుని చెబుతూ ఉపకారం చేయమంటాడండి. ఉపకారం చేయమన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి
క్రైస్తవ జీవితంలో మనం ఉపకారం చేసేవారుగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి అని లేఖనాల ద్వారా మరోసారి మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి మనం చదివినట్లయితే 16 నుంచి చదివినట్లయితే దశలోనికో కూడా అన్న 15 నుంచి చదవండి అన్న. 14 అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నదే మంచిది అంటాడు. అనగా పౌలు శ్రమలలో ఉన్నప్పుడు, పౌలు కష్టాలలో ఉన్నప్పుడు, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు, అనగా దైవజనుడు చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు, తమ దైవ సేవకుడు ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘము ఆయన శ్రమలలో పాలు పంచుకుంటున్నారు, ఆయనకు ఉపకారం చేస్తున్నారు. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాలండి. క్రైస్తవ జీవితం మనం నేర్చుకోవాలి. సంఘం అంతా కూడా, ఫిలిప్పీ సంఘం అంతా కూడా ఆ సంఘాన్ని గురించి ఏమని చెప్తున్నాడంటే, ఏమంటాడంటే నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది మంచి పని అంటాడు. అనగా సంఘం అంతా కూడా పౌలు యొక్క శ్రమలలో ఖైదీగా ఉన్నప్పుడు, పౌలు యొక్క శ్రమలలో, పౌలు యొక్క అక్కర్లలో, పౌలు యొక్క కష్టాలలో పాలిభాగస్తులైనారండి. అనగా ఆ కష్టంలో ఆ కష్టంలో వారు పాలిభాగస్తులైనారు, పంచుకున్నారంటండి అని చెబుతూ ఇంకేమంటాడండి, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసుధనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకునే విషయం మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ప్రతి విషయంలో, ఇచ్చే విషయంలో ఎంతగా మీరు పాలివారు అయ్యారు నాతో అంటాడండి. పౌలు సువార్త పనిలో, పౌలు శ్రమలో ఉన్నప్పుడు, తమ దైవ సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆ శ్రమలలో పాలిభాగస్తులు అవుతున్నారు, అనగా మేలు చేస్తున్నారు, ఉపకారం చేస్తున్నారు. సంఘము ఈ మంచి శ్రేష్టమైన లక్షణం కలిగి ఉండాలండి. పరిశుద్ధులైన బిడ్డలు కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలలో పాలిభాగస్తులు అవడం నేర్చుకోవాలి. అది దేవునికి చాలా ఇష్టమైన యాగం అంటాడు. అంతేకాకుండా ఈ ఫిలిప్పీ సంఘము ఎవరితో అంటే సమస్తం కూడా ఎపొప్రదీతు వలన కావలసిన వస్తువులన్నింటినీ కూడా, శ్రమల్లో ఉన్నప్పుడు కావలసిన వస్తువులన్నింటినీ కూడా ఫిలిప్పీ సంఘము సమకూర్చి ఎపొప్రదీతు ద్వారా ఫిలిప్పునకు పంపిస్తారు. ఫిలిప్పునకు కాదండి, అపోస్తలుడైన పౌలుకు పంపిస్తారు. ఫిలిప్పీ సంఘము పంపించినప్పుడు అక్కడ 18వ వచనం అంటాడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపొప్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. శ్రమలలో ఎప్పుడైతే మనం పాలిభాగస్తులు అవుతామో దేవునికి అది ఇష్టకరము, అనగా ప్రీతికరం, అంటే దేవునికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ దేవునికి ఇష్టమైన బలి. నిజంగా నేను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనుకోని ఆపద వచ్చినప్పుడు, మన బిడ్డలు కూడా చాలామంది నా కష్టంలో పాలిభాగస్తులు అయినారు. దూరంగా ఉన్నవారు కూడా పాలిభాగస్తున్నారండి. అనగా దేవునికి అది చాలా ఇష్టమైన పని. మన సంఘంలో కొంతమంది వారి ప్రేమను చూపించారు, కష్టాలలో పాలిభాగస్తులు అన్నారు. అనగా సంఘంలో ఆ లక్షణం చాలా శ్రేష్టమైందండి. ఆ కష్టంలో పాలిభాగస్తులు కావాలి. అది దేవునికి అలాంటి లక్షణం దేవునికి చాలా ప్రీతికరము, ఇష్టమైన యాగం అంటాడండి. మనకెందుకులే అనేసి ఈరోజు ఈ కాలం ఎట్లయిపోయిందంటే పూజ చేస్తారు, పరామర్శిస్తారు, వాట్సాప్లో ఒక మాటలు పెట్టేస్తారు, అంతే అండి, ఆధారకరమైన మాటలు పెట్టేస్తారు. అనగా ప్రేమ క్రియరూపంలో లేనటువంటి దినాలు ఈరోజు అండి. అయితే ఇలాంటి దుర్దినాలలో క్రియ కలిగినటువంటి జీవితం మనము జీవించాలి, మేలు చేయవారిగా ఉండాలి. అలాంటి మేలు, అలాంటి సహాయము నీకు ఆనందం ఇవ్వడమే కాదు, కానీ దేవునికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందండి. కాబట్టి
దేవునికి అది ఇష్టమైన యాగమును, ఎంతో ప్రీతికరము అంటాడు. ప్రియమైన బిడ్డలారా, పౌలుకు ఒనేసిము ఎట్లా ప్రయోజనకారిగా ఉన్నాడో, ఫిలోమోను ఎంత ప్రయోజనకారిగా ఉన్నాడో, అనేక సంఘముల వారు పౌలుకు కష్టాలలో ఎలాగ పాలిభాగస్తులు అవుతున్నారో, అలాంటి మేలు చేయటంలో క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే విసుగక ఉందము అంటాడు. ఎప్పుడైతే విసుగకుండా ఉంటామో తగిన కాలమందు మనము పంట కోస్తాము. దేవుడు చాలా ఆనందిస్తాడు, చాలా ఆనందిస్తాడు ఆ విషయములండి. కాబట్టి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. ఇది దేవునికి ఆనందాన్ని ఇచ్చే క్రియ, దేవునికి ఆనందాన్ని ఇచ్చే క్రియ. ఈ సత్యాన్ని అందరూ జ్ఞాపకం చేసుకున్న క్రైస్తవ జీవితంలో ఈ లక్షణం, దేవునికి ఇష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉన్న మనం సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు, విశేషంగా విశ్వాస గృహం ఎడల ఎవరైతే కష్టాలు ఉంటారో వారికి మేలు చేసి దేవుణ్ణి ఆనందపరుద్దాం. దేవుడి చిన్న మాటలు మన వెనుకలో దీవించి ఫలింపచేయును గాక.